రవితేజ యాక్టింగ్ ఎలా ఉంటుంది? యాక్టింగ్ తీసాడు బ్రో. రవితేజ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ టైం క్రాక్ తర్వాత మళ్ళీ ఇంత సినిమా మంచి సక్సెస్ దాచినాడు రవితేజ. ఇంక ఈ సినిమా చెప్తున్నాను నా ఫస్ట్ హాఫ్ మనకి ఒక ఎలివేషన్తో వెళ్ళిపోతుంటే సరదాగా, అంటే సరదాగా ఏముండదు, మాస్ యాక్షన్తో కొంచెం సరదాగా ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి మంచి సీరియస్గా ఇంకా మామూలుగా ఉండదు అనమాట. ప్రతి సీను మనం విజిల్ వేస్తాం, ప్రతి సీన్ మనం లేక్ సీజన్ వేసేంత గూజ్ బాంబ్ సీన్స్ అనమాట. నాకు రవితేజ అన్న మాస్ మహారాజా రవితేజ సమర్పించిన సినిమా ది బెస్ట్ మూవీ. సెకండ్ హాఫ్లో అయితే ఆ ట్విస్ట్ ఊహించలేదు. ట్విస్ట్ మాత్రం హైలైట్గా వచ్చింది. ట్విస్ట్ నేను ఊహించలేను. హైలైట్స్ కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్, లాస్ట్ ట్విస్ట్ హైలైట్. ఈ సినిమాలో కానీ ఏంటంటే ఆ లుక్స్, ఆ ఎనర్జీ, అసలు ఒక రెడ్ బుల్ తాగినట్టు ఉంటుంది బ్రో. రవితేజ సినిమా చూస్తే అంత బాగుంటుంది అనమాట. సినిమా మాత్రం రవితేజ అన్న మాత్రం ఇచ్చి పడేసిందన్న. ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్ అన్న. ఏందన్నా ఎమ్యులేషన్ ఎంత బాగుంది తెలుసా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకు ఒక విక్రమార్కుడు చూసినాడు అనిపించిన. ఏం చెప్తున్నా, ఆ గెటప్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, మ్యూజిక్ కానీ చాలా బాగుందన్న. అయితే బాగా అనిపించింది, ఎక్కడ బోర్ కొట్టలేదు. ఓవరాల్గా సినిమా చూసుకుంటే బ్లాక్ బస్టర్ అన్న, బిగ్గెస్ట్ బ్లాక్